హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 32 సైజ్ బ్లౌజ్ టేప్ కొలతలతో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇదే బ్లౌజు ప్రీవియస్ వీడియోలో కటింగ్ ఎలానో వీడియో చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని పార్ట్లుగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇదే బ్యాక్ పార్ట్ లైనింగ్ లేని బ్లౌజెస్కి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ కింది నుండి పైనకి 2 ఇంచెస్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. సో 2 సైడ్లు ఇలా మార్క్ చేసుకున్న దగ్గర 2 ఇంచెస్ వరకు పైనకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్గా ఇలా నడుము పట్టీలు బెల్ట్లు కట్ చేసుకున్నాం కదా, ఆ బెల్ట్లని అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ బెల్ట్ని బ్యాక్ పార్ట్కి నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని అనక కుట్టు అంటారు. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ నెంబర్ 4 పెట్టుకొని లేదా 5 పెట్టుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ హెమ్మింగ్ చేశాక ఆ కుట్టు విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతే, చాలా సింపుల్. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్గా ఉంటాయి కదా, అందులో ఒక పార్ట్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెజర్ చేసుకోవాలి. టేప్తో 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. పైన నుండి మార్క్ చేసుకుంటే 9 ఇంచెస్కి, అంటే టోటల్ 11 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ రెండింటిని అటాచ్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్కి ఏమో 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. దానికి ఈ ప్లేట్కి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆర్మ్ షోల్డర్ నుండి కిందికేమో 3 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో దానిపైన వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టిచెస్ వేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అంతవరకే వేసుకోవాలి. లేదంటే కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ షేప్ కరెక్ట్గా రాదు. సో కరెక్ట్గా మార్క్ చేసుకున్న దగ్గరికే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ దగ్గర కుట్టు వేసుకుంటే అవసరం లేదు, కానీ ఈ యొక్క ప్లేట్కి మాత్రం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలానే ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కూడా సేమ్ ఎలా అయితే మార్క్ చేసి స్టిచ్ చేసుకున్నామో అలానే మార్క్ చేసి పెట్టుకొని దాన్ని కూడా సేమ్ మెజర్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్కి ప్లేట్స్ పెట్టేసుకున్న తర్వాత వీటికి కింద షేప్ పట్టీలు, పెద్ద పట్టీలు కానీ షేప్ పట్టీలు కానీ అంటారు వీటిని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని సేమ్ ఈ షేప్ పట్టీలకు కూడా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ప్రాపర్గా వచ్చిందా లేదా కుట్టు చెక్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇంతకుముందు అయితే ఎలా వేసుకున్నామో అలానే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని సేమ్ షేప్ పట్టి కూడా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఈ మార్క్ పైన స్టిచ్ అటు ఇటు సరిగ్గా రాకపోతే మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. కానీ ముడతలు లేకుండా ఇలా స్మూత్గా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇక్కడ చూసారా కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ వచ్చేటట్టు డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా షేప్ పట్టీలు స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ పార్ట్కి ఉక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ పార్ట్కి కాజా పట్టి వేసుకోవాలి. దానికోసం క్లాత్ని ఇలా కొంచెం 2 ఇంచెస్
ఉక్స్ పట్టికేమో 1.5 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి. కాజా పట్టికేమో 2 ఇంచెస్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు విడ్త్ కొంచెం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ బెల్ట్ని తీసుకొని హుక్స్ పట్టి వేసుకోవాలి. పైన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, కింద కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్లీ లైనింగ్ లేని బ్లౌజ్కి పైన ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను అలా చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇలా అనకుట్టు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే, హుక్స్ పట్టి ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. హుక్స్ పట్టి ఏమో బ్లౌజు కరెక్ట్ ఉన్న సైడ్ నుండి రివర్స్ లోపలికి ఉన్న సైజ్కి హుక్స్ పట్టి వేసుకోవాలి. కానీ కాజా పట్టి ఏంటంటే లోపల రివర్స్ సైడ్ నుండి కరెక్ట్ ఉన్న సైడ్కు పైకి వచ్చేలా వేసుకోవాలి. మీకు వీడియోని ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోను చూడండి, అప్పుడు అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే ఏది ఒకసారి చూసిన వెంటనే రాదు, సో మళ్ళీ చూస్తూ ఉంటే వస్తుంది. మామూలుగా చేతితో సూది దారం యూజ్ చేసి చేతితో కాజాలు వేస్తారు, కానీ ఇలా మిషన్ పైన కూడా మనం ఎక్కడెక్కడైతే 5 హుక్స్ పాయింట్స్ వస్తాయో అక్కడ మార్క్ చేసుకొని ఇలా మిషన్ కాజాలు వేసుకోవచ్చు. చేతితో హెమ్మింగ్ చేసే పని తగ్గుతుంది కొంచెం ఇలా వేసుకుంటే. ఇప్పుడు మిషన్ కాజాలు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ని ఒకే దగ్గర పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా మెజర్ చేసుకొని, కొంచెం రైట్ సైడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని కొంచెం కట్ చేశాను. ఇప్పుడు ఇక బ్యాక్ పార్ట్ తీసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలి. మనకు బ్లౌజు లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాము, అంటే 12, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వెళ్తే 12 ఇంచెస్ ఉంటుంది. ఆ 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి గల్ల పట్టీలు అన్నమాట. నేను క్రాస్ కటింగ్ చేసుకున్నాను గల్ల పట్టీల కోసం. క్లాత్ 80 సెంటీమీటర్సే కాబట్టి కొంచెం జాయింట్స్ అనేవి ఎక్కువ పడతాయి. నేను ఇక్కడ 4 to 5 పీసెస్ని జాయింట్ చేసుకున్నాను. క్రాస్ పట్టీలు అంటారు వీటిని. వీటిని గల్లకి వేసుకోవడం చాలా ఈజీ. క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ ఇలా మార్కర్తో 2 బ్లౌజ్ పార్ట్స్ ఉన్నాయి కదా, సమానంగా ఉండేటట్లు మార్క్ చేసుకొని అక్కడ ఇలా స్టార్టింగ్ పాయింట్లో కొంచెం గల్లపట్టీని ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ కంటే తక్కువ క్లాత్ 1/2 ఇంచు వచ్చేటట్లు నెక్ లైన్ ఇలా మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ పార్ట్ వచ్చేంత వరకు వేసుకోవాలి. బిగినర్స్ ఏంటంటే ఫస్ట్ ఇలా మార్కర్తో మొత్తం మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్లో మార్క్ చేసుకున్నాను. అలా మార్కర్తో మార్క్ చేసుకుంటే ఏంటంటే మీకు అటు ఇటు క్రాస్ రాకుండా మంచిగా నీట్గా స్ట్రేట్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎండింగ్ పాయింట్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ లావుగా అనిపిస్తే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి అక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానో అలానే ఫోల్డ్ చేసి నెక్ లైన్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నిడిల్ ఇంకా థ్రెడ్ యూజ్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది ఈ నెక్ లైన్ అంతా. అది ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత లావుగా కనిపిస్తుంది. మామూలుగా నెక్ కానీ షోల్డర్ కానీ సరిగ్గా సెట్ అవ్వదు మరి లావుగా ఉంటే. సో అందుకని ఇలా మొత్తం మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ తీసుకొని, ఇవి లైనింగ్ లైన్ హ్యాండ్స్ కాబట్టి ఈ హ్యాండ్స్కి ఇప్పుడు నేను ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నానో అక్కడ హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 4 నెంబర్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈజీగా విప్పుకోవడానికి ఉంటుంది. హ్యాండ్స్ రెండింటిని ఒక సైడ్ లో కట్ చేసుకోవాలి. ఆ లో కట్ చేసుకున్నది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను. మీకు అర్థం కావడం కోసం ఇంకొక సైడ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. లో ఉన్న సైడ్ ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ లూజ్గా రాకుండా నీట్గా వచ్చేటట్టు ముడతలు రాకుండా చూసుకొని కుట్టు ఎండింగ్ వరకు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా, స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ బ్లౌజు కరెక్ట్ ఉందా లేదా అని. ఇక్కడ ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్ అంటే ఇక్కడ మిడిల్ అంటే షోల్డర్స్ హ్యాండ్స్ దగ్గర చెక్ చేసుకొని కరెక్ట్ ఉంటే మళ్ళీ దానిపైనే ఇలా ఇంకొక డబుల్ స్టిచ్ కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ రివర్స్ సైడ్ పెట్టుకొని టేప్ మెజర్స్తో మెజర్ చేసుకొని, మనకి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నడుం దగ్గరేమో 15 అంటే 30 ఇంచెస్ ఉంది. మామూలుగా చెస్ట్ దగ్గరేమో 32 అంటే 16 + 16 32 కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. ఇక్కడ షోల్డర్ నుండి అక్కడ 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ కిందనేమో కింద అంటే ఎల్బో దగ్గర 10 ఇంచెస్ ఉంది అంటే 5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని 2 సైడ్లు మార్క్ చేసుకొని దానిపైనే ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ బ్లౌజ్కి ఇంకో సైడ్ కూడా ఇలానే వేసుకోవాలి. మెజర్ చేసుకొని టేప్ మెజర్స్ అయితే టేప్ మెజర్స్, లేదంటే బ్లౌజ్ మెజర్స్ అయితే బ్లౌజ్ మెజర్స్తోని ఇలా మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి ఇంకో సైడ్ కూడా మార్క్ చేసుకున్న దాన్ని పక్కన ఉండే లేదంటే దానిపైనే కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా, మనం తీసుకున్న మెజర్స్ ప్రకారం అటు ఇటు అయిందా అని చెక్ చేసుకొని దానిపై మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దానికి పక్కన కొంచెం స్పేస్ అంటే 1/2 ఇంచు స్పేస్ వదిలిపెట్టి 1/2 ఇంచు స్పేస్ వదిలిపెట్టి 3 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నది ఇది సెకండ్ది, ఇంకొకటి థర్డ్, మొత్తం 3 కుట్లు వేసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయితే లూజ్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి బ్లౌజ్ ఈజీగా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కుట్టు వేసుకున్న దాని పక్క నుండి 1/2 ఇంచు వదులుకొని మళ్ళీ సేమ్ కుట్లు కంటిన్యూ చేసుకోవాలి. అంతే, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత బ్లౌజు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మరీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా బ్లౌజు నీట్గా అనిపించదు. సో అందుకని దగ్గరికి కొంచెం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక మనం టేప్తో మెజర్ చేసుకుందాము, మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అని. మనకి 12 ఇంచెస్ ఉండాలి. హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ నుండి కిందికి 7 ఇంచెస్ ఉంది, అంటే కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మళ్ళీ నడుము భాగం వచ్చేసి 15 ఇంచెస్, అంటే 15 + 15 30 ఇంచెస్. నడుము 30, చెస్ట్ వచ్చేసి 32, అంటే 16 + 16 32. అన్నీ కరెక్ట్గానే వచ్చాయి మెజర్మెంట్స్. బ్లౌజ్ని ఇంకోలా కూడా మెజర్ చేయొచ్చు మెజర్మెంట్ బ్లౌజ్తో. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎలా మెజర్ చేయాలో తెలుస్తుంది. అంతే, 32 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.